ప్రభు పేరట ఆరాధన కూడి వచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుకుందాం. 44వ అధ్యాయం 3వ వాక్యం. నేను దప్పిగలిగిన వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మని కుమ్మరించెదను. నీకు పుట్టిన వారందరినీ నేను ఆశీర్వదించెదను. నీటి కాలువల యొద్ద నాటబడి నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. చాలు. ఇక్కడ మనం ధ్యానించే మాట ఏంటంటే, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. ప్రైజ్ ద లార్డ్. కుడి చేతిని పైకెత్తి గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎండిన నేల మీద ఎలా ప్రవాహ జలాలు కుమ్మరిస్తాడో, దాహం కొన ఉన్న వారికి నీళ్ళనిచ్చి వాళ్ళ దాహం ఎలా తీరుస్తాడో, అలాగే నీ సంతతి మీద, యాకోబు నీ వంశస్థులందరి మీద, నీ సంతతి మీద, నీ పిల్లల మీద, పిల్లల మీద నా ఆత్మని కుమ్మరిస్తా. దేవుడు తన ఆత్మని యాకోబు సంతతి మీద, విమోచించబడినటువంటి యాకోబు, చూడండి, గొర్రెపిల్ల రక్తం చేత కడగబడి విమోచించబడిన ఇశ్రాయేలు సంతతి. ఐగుప్తు నుంచి వాళ్ళు కనాను దేశానికి వెళ్ళేటప్పుడు గొర్రెపిల్ల రక్తం చేత విమోచించబడ్డారు, విడిపించబడ్డారు. ఐగుప్తు నుండి, పాపపు బానిసత్వంలో నుండి, బంధకాల్లో నుండి, అలాగే దేవునికి విరోధంగా ప్రవర్తించే ప్రజల మధ్య నుండి బరువైన కాడి వారి మీద, భుజం మీద మోపబడింది. ఆ భారభరితమైన ఆ కాడి క్రింద నుంచి, అలాగే ఐగుప్తు అంటేనే పాపానికి సాదృశ్యం. సకల సుఖభోగాలు ఉంటాయి, మంచి ఉంటుంది, మంచి కంటే ఎక్కువగా చెడు కూడా ఉంటుంది. పాపపు బానిసత్వంలో నుండి, అలాగే ఇబ్బందుల్లో నుండి, శ్రమలలో నుండి వాళ్ళు విమోచించబడి విడుదల పొంది కనాను దేశానికి వచ్చినప్పుడు గొర్రెపిల్ల రక్తం చేత కడగబడి విడిపించబడిన ఇశ్రాయేలీలు. ఆ సంతతి మీద, విమోచించబడిన సంతతి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించి వారిని ఆశీర్వదించి నీళ్ళ యొద్ద నాటబడిన నిరవంజి చెట్ల వలె ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. చూడండి, ఇశ్రాయేలు వంశం ఆశీర్వాదం పొందడానికి వాళ్ళ మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించాడు. ఇశ్రాయేలు దీవించబడడానికి సర్వశక్తి గల దేవుడు తన ఆత్మను వారి హృదయాల్లోనికి పంపాడు. వారి యందు తన ఆత్మను ఉంచాడు. అందుకని వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. నిరవంజి చెట్ల వల్ల ఎదుగుతూ వచ్చారు. ప్రయోజనకరులుగా మార్చబడ్డారు, ఆశీర్వాదకారకులుగా మార్చబడ్డారు. నిష్ప్రయోజనకరులుగా కాకుండా అందరి దృష్టిలో ప్రయోజనకరులుగా మారారు. చూడండి, నిరవంజి చెట్లు అవి అనేక వాటికి ప్రయోజనం పడుతూ ఉంటాయి. నిరవంజి చెట్లలో నుండి వచ్చినటువంటి ఆకుల్లో నుండి కానీ, కొమ్మల్లో నుండి కానీ, ఆ చెట్ల బెరడు నుండి వచ్చినటువంటి ఆ పదార్థాన్ని మెడిసిన్కి ఉపయోగిస్తూ ఉంటారనమాట. అది చాలా గుబురుగా ఎదుగుతుంటుంది, ఫలభరితంగా ఉంటుంది, ప్రయోజనకరంగా ఉంటుంది, నీడనిస్తూ ఉంటుంది. నిరవంజి చెట్లని ఎలా ఆయన ప్రయోజనకరంగా మార్చాడో, ఇశ్రాయేలీని కూడా దేవుడు ప్రయోజనకరంగా మార్చాడు, ఆశీర్వదిస్తూ వచ్చాడు. నీ సంతతిని ఆశీర్వదిస్తాను, నిరవంజి చెట్ల వలె వాళ్ళు ఎదిగి ఫలిస్తూ వృద్ధి చెందుతారు, నా ఆత్మని నీ మీద కుమ్మరించే. చూడండి, ఇశ్రాయేళ్ల మీద ఆత్మ కుమ్మరించబడింది. ఆత్మ సంబంధమైన ఇశ్రాయేల్ అయిన మన మీద కూడా దేవుని ఆత్మ కుమ్మరించబడాలి. వాళ్ళు విమోచించబడ్డారు, గొర్రెపిల్ల రక్తం చేత కడగబడ్డారు, మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుని యేసు రక్తం చేత కడగబడి విమోచించబడిన వారు అందరి మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చునుగాక.
సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23వ వాక్యం. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలియజేస్తాను. నా గద్దింపు విని తిరగండి, ఆలకించండి. నా ఆత్మని ఇశ్రాయేలీయుల మీదే కాదు, స్వజనుల మీదే కాదు, అన్ని జనులైన వారందరి మీద, ఇశ్రాయేలీయుల మీద మాత్రమే కాదు, యూదుల మీద వాళ్ళ మీద మాత్రమే కాదు, యూదులైన ప్రజల మీద, ఇశ్రాయేలైన వారి మీద కాదు, నా ఉపదేశము విని, నా గద్దింపు విని ఎవడైతే తిరిగి తన మనసు మార్చుకొని నా వైపు తిరుగుతాడో. చూడండి, దేవుడు గద్దించినప్పుడు, దేవుడు ఉపదేశించినప్పుడు, దేవుడు బోధించినప్పుడు ఆయన వైపు తిరగాలి. ఈరోజున చాలామంది దేవుడు గద్దించిన ఆయన వైపు తిరగడం లేదు, ఆయన ఉపదేశం చేసిన ఆయన వైపు తిరగడం లేదు. కొంతమందికి భక్తి ఎక్కువైపోతూ ఉంటుంది. భక్తిలో కొంచెం స్థిరపడిన తర్వాత మనసు గర్వానికి చోటిస్తూ ఉంటారు. కొంతమంది మనసు మార్చుకుంటూ ఉంటారు. చూడండి, బాగా భక్తి చేసేవాళ్ళు దేవునిలో స్థిరంగా ఉంటారు, అటు ఇటు కాకుండా ఉంటారు. చూడండి, కొంతమంది కొద్ది రోజులు బాగా భక్తి చేస్తారు, ఆ తర్వాత మరలా భక్తిహీనులుగా జీవిస్తుంటారు. వాళ్ళు దేవుని ఉపదేశాలకు కానీ, దేవుని గద్దింపు కానీ ఏ మాత్రం చెవి యొగ్గి ఆయన మాటలు ఆలకించరు. ఆయన గద్దింపు విని ఆయన వైపు కానీ, ఆయన సన్నిధి వైపు కానీ తిరగరు. నా గద్దింపు విని నా వైపు తిరగండి, నా ఆత్మను మీ అందరి మీద నేను కుమ్మరిస్తాను. ఈ అంత్య దినములలో సంఘాల మీద, సేవకుల మీద, అన్ని జనుల మీద, క్రైస్తవుల మీద, సర్వమానవారి మీద, మీ కుమారుల మీద, మీ కుమార్తెల మీద, నా దాసుల మీద ఆత్మను కుమ్మరిస్తానన్న వాగ్దానం ప్రభు నెరవేర్చునుగాక అందరి పట్ల. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ఆత్మ అందరి మీద సమృద్ధిగా కుమ్మరించబడునుగాక. ఆయన గద్దింపు విని ఆయన వైపు తిరిగిన వాళ్ళందరి మీద ఆత్మ కుమ్మరించబడునుగాక. నిరవంజి చెట్ల వలె వాళ్ళు ఎదిగి ఫలించి వృద్ధి పొందుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకా దేవుని ఆత్మ ఎవరి మీద కుమ్మరించబడుతుందంటే, పేతురు ఒక మాట అంటాడు, తనకు విధేయులైన వారందరి మీదకి దిగి వచ్చిన ఆత్మని. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 32వ వాక్యం. 5:32 అపోస్తల కార్యములు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించినటువంటి ఆత్మ. చూడండి, మేము అలాగే దేవుడు తనకు విధేయులైన వారికి, అంటే మా అందరికీ, తనకు విధేయులైన వారికి మా మీద ఆత్మ కుమ్మరించాడు, అద్భుతంగా నడిపిస్తున్నాడు. మీ మీద కూడా ఆత్మ కుమ్మరించబడాలంటే ఆయనకు విధేయులు అవ్వాలి, ఆయన గద్దింపుకు లోబడాలి, ఆయన వాక్యానికి లోబడాలి, ఆయన ఉపదేశానికి లోబడాలి, ఆయన వాక్యానికి లోబడి జీవించాలి. తనకు విధేయులైన వారందరికీ అనుగ్రహించబడే ఆత్మ. దేవుని సన్నిధిలో విధేయులై జీవిస్తున్నారా? బాప్తిసం పొందమన్నప్పుడు, దేవుని వాక్యం నీతో హెచ్చరించినప్పుడు ఆ వాక్యానికి లోబడి విధేయత చూపి బాప్తిసం పొంది దేవుని సన్నిధిలో స్థిరంగా, దేవుని పరిచర్యలో స్థిరంగా, ఆయన కార్యములో ఎందుకు కదలక నిలిచి ఉంటున్నారా? మరెక్కువ కీడు కలగకుండా ఉండునట్లుగా ఇక మీదట పాపము చేయొద్దు అన్నప్పుడు ఆ మాటకు విధేయులు అవుతున్నారా? ఇక మీదట పాపము చేయకు, సమాధానంగా వెళ్ళు అని చెప్పినప్పుడు ఆ పాపాత్మురాలైన స్త్రీ ఆయన మాటకు లోబడింది, విధేయత చూపింది, ఆయన మాట ప్రకారమే జీవించింది.
చూడండి, విధేయులు అవ్వాలి దేవునికి, దేవుని వాక్యానికి లోబడాలి. అవిధేయుల మీదకి ఆత్మ దిగిరాదు. అవిధేయులు చాలామంది ఉన్నారు. మాట వినని జనం, తిరుగుబాటు చేసే జనం, అవిధేయులైన ప్రజలు, విధేయత లేదు. చాలామంది క్రైస్తవులుగానే ఉంటున్నారు, ఆత్మీయులుగానే ఉంటున్నారు, కానీ విధేయత లేదు, లోబడే మనస్తత్వం లేదు. మనసులో గర్వం, ప్రౌడ్నెస్ అన్నమాట. గర్వం ఉంటుంది కొంతమందికి, అది బయటికి కనబడదు. లోపల అలాగే కొంతమందికి లోపల ఉంటుంది. పైకి చాలా భక్తిగా ఉంటారు. శాస్త్రుల పరిశీలన గురించి ఏం చెప్పాడు యేసయ్య? సున్నం కొట్టినా పైకి చాలా శుభ్రంగా, సమాధులు చాలా నీట్గా ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి సున్నాలు కొట్టే వాళ్ళు కూడా ఉంటారు, పెయింట్ కొట్టే వాళ్ళు ఉంటారు, సమాధులను చక్కగా అలంకరిస్తుంటారు. కానీ లోపల కుళ్ళిపోయిన దేహం, శరీరాలు, ఎముకలు కంపు కొడుతూ ఉంటుంది లోపల. పైకి మాత్రం చాలా లోబడినట్టుగా, విధేయులుగా, భక్తులుగా, పరిశుద్ధులుగా, ఎంతో పవిత్రులుగా, మాకంటే ఇంకొక పరిశుద్ధులు లేడన్నట్టుగా ఆ పైకి చాలా భక్తిగా ఉంటారు. లోపల ఆ దేహం అంతా పాడైపోయి ఉంటుంది, కుళ్ళి కంపు కొడుతూ ఉంటుంది. నయమాను చాలా బలవంతుడే, శక్తివంతుడే, పైకి చాలా పరాక్రమం గలవాడే. అతని దేహం రోగం చేత, కుష్టు రోగం, అతని దేహం అంతా పాడైపోయింది. అతని చర్మం, అతని వ్యాధి తినివేస్తూ ఉందన్నమాట. అతని దేహంలో ఉన్నటువంటి సూక్ష్మ జీవులు ఉంటాయి కదా, ఆ చర్మాన్ని తినేస్తున్నాయి. పైకి చాలా బలవంతుడు, పరాక్రమం గలవాడు, లోపల దేహం కుళ్ళిపోయింది. పైకి భక్తిగా ఉన్నారు, లోపల ద్వేషం, అసూయ, పాపం. పైకి చాలా భక్తిగా ఉంటారు చాలామంది, కానీ లోపల అహంకారం, హృదయం, పాపపు ఆలోచనలు, దుష్ట తలంపులు, చెడిపోయిన మనస్సు. ఈరోజున చాలా మంది మీదకి ఆత్మ ఎందుకు దిగి రావడం లేదంటే అవిధేయులు, వాక్యానికి లోబడని వాళ్ళు, దైవ సేవకుడు చెప్పే బోధలకి లోబడని వాళ్ళు, దేవునికి లోబడని వాళ్ళు. ఈరోజున చాలా మంది అవిధేయులుగా ప్రవర్తిస్తున్నారు కనుక ఆత్మ వాళ్ళ మీదకి దిగి రావడం లేదు. చాలామంది భక్తులుగా కొనసాగించబడుతున్నారు, క్రైస్తవులుగా చలామణి అవుతున్నారు, కానీ విధేయత ఉందో లేదో అది మీకే తెలియాలి. ఒకసారి మీ జీవితాన్ని పరిశీలించుకోండి. పాస్టర్ గారు బ్రదర్ని పిలిచి ఇక్కడ ఒక 2 అడుగులు గొయ్యి తీయమన్నాడు. గొయ్యి తీసిన తర్వాత ఏం మాట్లాడాల. ఆ పాస్టర్ గారు వచ్చి ఇక్కడ మొక్క నాటాలనుకున్నా గొయ్యి తీయమంటే ఆ బ్రదర్ వచ్చి ఏం మాట్లాడకుండా లోతుగా గొయ్యి తీసాడంటండి. మళ్ళీ ఆ పాస్టర్ గారు వచ్చి ఇక్కడ వేస్తే అందరికి అడ్డంగా ఉండేటట్టుంది, ఈ గొయ్యి పూడ్చేయి బ్రదర్ అన్నాడంట. అదేంటి పాస్టర్ గారు, 2 గంటలు నేను కష్టపడి 2 అడుగులు గొయ్యి తీస్తే పూడ్చేయమంటావు ఏంటంటే, ఇంకేం మాట్లాడదు బ్రదర్, లోబడి ఉంటే ఆశీర్వాదం. నువ్వు తిరగబడ్డావనుకో ఆశీర్వాదం పోయింది. తిరుగుబాటు స్వభావం, ఉండమంటే ఉండాలి, వెళ్ళమంటే వెళ్ళాలి, అంతే. తిరుగుబాటు స్వభావం, అవిధేయత. నేనైనా మీరైనా దేవునికి, దేవుని వాక్యానికి ఎప్పుడైతే మనం లోబడి జీవిస్తామో వాళ్ళందరి మీదకి దేవుని ఆత్మ దిగివచ్చునుగాక. హల్లెలూయా. మీరు మీ సంతతి వారందరూ ఆశీర్వదించబడుదురుగాక. నిరవంజి చెట్ల వలె దీవెనకరంగా మార్చబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ మన మీదకి దిగి రావాలంటే తిరుగుబాటు చేయకూడదు. దేవుని గద్దింపుకు లోబడి ఆయన వైపు తిరగాలి. ఆయన గద్దించినప్పుడు తిరుగుబాటు చేయకూడదు. చాలామంది తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ ఏమైపోయారో మేము కళ్ళతో చూస్తూనే ఉన్నాం. దైవ సేవకుల నడిపింపుకి, వాళ్ళ మాటకి విరోధంగా లేచి తిరుగుబాటు చేసిన వాళ్ళు
వాళ్ళు ఏమయ్యారో మీ కళ్ళతో చూస్తున్నా అవన్నీ నేను ఇప్పుడు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, చెప్పేదానికి సమయం కూడా సరిపోదు. ప్రియ సహోదరులారా, దేవుని మాటకి లోబడి జీవించండి, విధేయులుగా జీవించండి. ఆ తర్వాత హృదయం సరిగ్గా ఉండాలి, సరైనదిగా ఉండాలి మన హృదయం. పేతురు కొంతమంది తలల మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మచేత నింపబడ్డారు. అక్కడికి ఒక వ్యక్తి వచ్చి తన దగ్గర ఉన్న ద్రవ్యాన్ని వాళ్ళ పాదాల దగ్గర పెట్టి, మీరు పొందుకున్న వరం నేను కూడా పొందుకోవాలి. దైవజనుడు, పేతురు గారు, నువ్వు చేతులు ఇచ్చినప్పుడు ఆత్మ పొందుతున్నారు కదా అందరూ, అలాంటి వరం నాకు కూడా కావాలంటే నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇచ్చేస్తాను, ఎంత డబ్బు కావాలో తీసుకో. పేతురు వాని వైపు తేరి చూస్తే వాడి హృదయం సరిగా లేదు, వాడి హృదయం సరైందిగా లేదు, చెడిపోయిన హృదయం, పాడైపోయిన హృదయం. నీ ద్రవ్యము నీతో పాటు నశించిపోతుంది, నీ హృదయం సరిగ్గా లేదు కనుక దీంట్లో నీకు పాలు పంపులు లేవు. 8వ అధ్యాయం అపోస్తల కార్యములు 8వ అధ్యాయం, అందరు బైబిల్ తీసి చూడండి, 17వ వాక్యం నుండి. అపోస్తల కార్యములు 8:17 నుంచి. వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. వారి ఎదుట ద్రవ్యము పెట్టి, దైవజనుడా, నేను ఎవరి మీద చేతులు ఉంచుతానో వాళ్ళందరూ పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారం నాకు ఈయుడి అని వారిని అడిగాను. అందుకు పేతురు, ద్రవ్యమిచ్చి దేవుని వరము నీవు సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి, నీ డబ్బు, నీ ద్రవ్యము, నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యములో నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడుతనమును మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకో. ఒకవేళ నీ హృదయాలోచనలు క్షమింపబడవచ్చు. నీవు ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి బంధకములో ఉన్నట్లుగా నాకు కనబడుచున్నది అని చెప్పాడు దైవజనుడు. సిమోను, నీవు ఘోరమైన దుష్టత్వంలో ఉన్నావు, దుర్నీతి బంధకములో ఉన్నావు. పశ్చాత్తాపడు, పాపాన్ని ఒప్పుకో, చేసిన దుర్నీతి పనులన్నీ ఒప్పుకో, దుష్టత్వం నుండి విడిపించబడు. దుష్టత్వానికి మారు పేరు ఏమని రాస్తుందండి అక్కడ? చేదైన లోపల పైత్యం ఎక్కువైపోయింది అనుకోండి, ఒళ్ళంతా దురదలు వస్తుంటాయి. అర్థమవుతుందా మీకు? పైత్యం ఎక్కువైతే దురద వస్తూ ఉంటుంది, కానీ పైత్యం ఉండకుండా చూసుకోవాలి. అప్పుడప్పుడు మొహం సరిగ్గా కడగాలని అర్థం. అప్పుడప్పుడు మొహం సరిగ్గా కడగాలి. పైత్యం ఎక్కువైంది అనుకోండి, దేహం పాడైపోయింది,
ఒళ్ళు పాడైపోయింది. చేదైన పైత్యం ఉంది నీలో, మార్చుకో. మనసు, హృదయం సరిగా లేదు, దుర్నీతి దుష్టత్వం ఉంది. నీ మనస్సు మార్చుకొని దేవుని వైపు తిరుగు. ఆయన క్షమిస్తాడు. కొలతలేని ఆత్మతో నింపబోతున్నాడు. ద్రవ్యం ఇచ్చుకుంటే వచ్చేది కాదు ఆత్మ, డబ్బు పెట్టుకుంటే వచ్చేది కాదు ఆత్మ. అలాగైతే అందరూ డబ్బులు ఇచ్చుకుంటారు. దేవుని ఆత్మ మన మీదకి దిగి రావాలంటే మన హృదయం ఎలా ఉండాలి? సరైనదిగా ఉండాలి. దేవుని ఎదుట మన హృదయం సరిగ్గా ఉందా, లేదా చీకటి అలుముకొని ఉందా? హృదయంలో పాపం ఉందా, పరిశుద్ధత ఉందా? చీకటి ఉందా, వెలుగు ఉందా? నీతి ఉందా, దుర్నీతి ఉందా? భక్తి కలిగి ఉన్నావా, భక్తిహీనుడిగా ఉన్నావా? పరిశుద్ధుడిగా ఉన్నావా, పరిశుద్ధతకు భిన్నమైన కార్యాలు జరిగిస్తున్నారా? ఒకసారి మీ జీవితాలను పరిశీలించుకోండి. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తా. దేవుని ఆత్మ అందరి మీద కుమ్మరించబడాలంటే ఆయనకు విధేయులుగా బ్రతకాలి, ఆయన గద్దింపుకు లోబడాలి, హృదయాన్ని ఎప్పటికప్పుడే పరిశుద్ధపరచుకుంటూ సరి చేసుకుంటూ ఉండాలి. హృదయం అన్నింటికంటే మోసకరమైనది, ఘోరమైన అది. హృదయాన్ని గురించి ఎప్పుడూ పరిశుద్ధాత్ముడు రాసిపెట్టి ఉంచాడు బైబిల్లో, కొన్ని వేల సంవత్సరాల క్రితమే. హృదయం అన్నింటికంటే మోసం. ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు హృదయం. మన హృదయం ఇప్పుడు ఎలా ఉంటుందో, ఎలా మారిపోతుందో తెలియదు. పరిస్థితులను బట్టి మారవచ్చు. ఇప్పుడున్న మనసు తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఉండకపోవచ్చు. లోపల మనసు మార్చుకున్నట్టుగానే ఉండొచ్చు. ఆ తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత కొంతమంది ఎలా ఉంటారో తెలుసా అండి? రౌడీలాగా ఉంటారు అన్నమాట. ఒక ఆయన ఏదో చర్చికి వచ్చి ఆయన సంగతి ఎందుకులే, సేవకుడి సంగతి చెప్తా. ఏదో చిన్న గొడవ అయిందంట. ఇదిగో లాల్ చేసుకున్నా కనుక ఇలా ఉన్నా, గుండీలు కానీ ఇప్పాను అనుకో, లాల్చి తీసాను అనుకో, నా అంతకంటే పేరు మోసిన రౌడీ ఇంకొకడు లేడు. అయ్యా ఇప్పుడు ఎందుకులే, ఏమనుకుంటున్నావు మరి? లాల్చిలో వైట్ డ్రెస్లో ఉన్న కనుక ఇలా ఉన్నా, కొంచెం కలర్ డ్రెస్ వేసుకున్నాను అనుకో, ఇంకెలా ఉంటావు నాకే తెలీదు. నీ చేతులన్నీ కాళ్ళన్నీ ఇరిచి పక్కన పెట్టేస్తానంతే. ఏదో వైట్ డ్రెస్సులో భక్తుల్లాగా కనపడుతున్నారు కనుక సాఫ్ట్గా ఉన్నా. ఏ మాత్రం లాల్చి కానీ వైట్ డ్రెస్ కానీ తీసాను అనుకో, కలర్ డ్రెస్లో ఉన్నాననుకో, నా అంతకంటే ఇంకొక మూర్ఖుడు ఇంకొక లేడు అంటున్నాడు, భయపెట్టిస్తున్నాడు అనమాట. ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. పైకి భక్తిగానే ఉంటారు, హృదయం ఎలా ఉంది? మోసకరమైనదిగా ఉంది, ఘోరమైన వ్యాధి. ఇప్పుడున్నట్టుగా తర్వాత ఉండరు కొంతమంది. చర్చిలో ఉన్నట్టుగా బయటికి వెళ్ళిన తర్వాత ఉండరు. సేవకులు ఉన్నప్పుడు ఉన్నట్టుగా సేవకులు లేనప్పుడు ఉండలేరు. సేవకుల సహవాసంలో ఉన్నప్పుడు వేరుగా ఉంటారు. సహవాసం కొంచెం ప్రక్కకి వెళ్తే మనసు మార్చుకుంటారు. అలాంటి వాళ్ళు దేవుని ఆత్మను పొందలేరు. మన హృదయం ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉండాలి. రోజు మొహం ఎలా కడుగుతారో, దేహాన్ని ఎలా శుభ్రం చేసుకుంటారో, ఆత్మను కూడా వాక్యం ద్వారా సరి చేసుకోవాలి. క్రీస్తు రక్తం చేత కడగబడి హృదయాన్ని సరి చేసుకోవాలి, మనస్సు మార్చుకోవాలి. మనస్సు మారినప్పుడు నూతనమై రూపాంతరం పొందుతుంది. ప్రియ సహోదరులారా, నూతన హృదయాన్ని దేవుడు మనందరికీ దయచేయునుగాక. మన హృదయాల్ని దేవుడే సరిచేయునుగాక. దుర్నీతి బంధకాలు ఎవరైనా ఉంటే దేవుడు వారిని విడిపించునుగాక. నా ఆత్మని మీ మీద కుమ్మరిస్తాను. దేవుని ఆత్మ అందరి మీదకి దిగివచ్చునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, దేవుని ఆత్మ మన మీదకి దిగి వచ్చినప్పుడు, దేవుని ఆత్మ చేత మనల్ని నింపినప్పుడు ఆయన మనకిచ్చే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో కొన్ని మాటలు చెప్తాను. యెషయా గ్రంథం 42వ అధ్యాయం
మొదటి వాక్యం నుండి చదవండి. 42వ అధ్యాయం మొదటి వాక్యం నుండి చదువుదాం. ఇదిగో నేను ఆదుకొనిన నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మని ఉంచి ఉన్నాను. నా ఆత్మ అతని మీద ఉంది. నేను ఏర్పరచుకొనిన నా ప్రాణమునకు ప్రియుడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం ఇది. ఎవరిని గురించిన ప్రవచనం? యేసయ్యను గురించిన ప్రవచనం. ఇదిగో నా ప్రాణమునకు ప్రియుడు, నేను ఆదుకొనిన నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన నా సేవకుడు, అతని యందు నా ఆత్మని అతని మీద కుమ్మరించాను. దేవుని ఆత్మచేత నింపబడిన వాళ్ళు ఉన్న ప్రత్యేకతలు, ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో చెప్తాను జాగ్రత్తగా. అతడు కేకలు వెయ్యడు, అరవడు. వినండి జాగ్రత్తగా. పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు కేకలేయరు, రంకెలేయరు, చీటికి మాటికి అరవరు, ప్రతిదానికి గొడవ. ఒక ఆమె ఏలు చూపిస్తుందంటే ఇట్లా, ఏమనుకుంటున్నావు అని. ఇరుస్తాడు ఏలు, జాగ్రత్త. ఏలు ఇరుస్తాడు, ఇట్టగా చూపించేది. సేవకుని చూసి ఇట్లా అంటుందంట, నాలుక మడతేసి. మందమైపోయింది నాలుక, జాగ్రత్త. నాలుక మడతేసి చెయ్యి పెట్టి ఇట్లా చూపిస్తుందంట సేవకునికి వెళ్ళి. ఒకడు ఏం చేశాడు? సాహసించి యాజకుడు చేయాల్సిన పని వాడు చేస్తుంటే, దైవ సేవకుడు, అయ్యా రాజుగారు, నువ్వు రాజరిక పనులే చేయాలి, యాజకత్వ పని చేయొద్దు నువ్వు అని దగ్గరికి వెళ్తే ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? ఆ యాజకుని మీదకి చెయ్యి ఎత్తాడు. ఎత్తిన చెయ్యి మరలా దిగిందా? ఎత్తిన చెయ్యి దిగిందండి. దైవ సేవకుడి మీద చెయ్యి ఎత్తితే దిగిందా మరలా చెయ్యి? ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తే అది మంచిది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చేయి చూపించి పళ్ళు నూరి నాలుక మడత పెట్టి అన్నాం అనుకో సేవకుల్ని, ఎత్తిన చేయి మరలా దిగదు, జాగ్రత్త. భార్య చర్చికి వెళ్తుందని భర్త పిచ్చ కొట్టుడు కొట్టాడంట ఒకరోజు. కొట్టిన తర్వాత పడుకున్నాడు. తెల్లారి ఇక నోరే పని చేయట్లేదు ఆయనకి. బూతులు మాట్లాడి భార్యని కొడితే తెల్లారికి నోరు మూగపోయింది, చెయ్యి పని చేయట్లా, నోరు మూగపోయింది. ఆ తర్వాత మాట్లాడడానికి శక్తి లేదు, ఓపిక లేదు. నేను నా భార్యని దూషించాను, కొట్టాను, అవమానపరిచాను, నిందించాను అని తన తప్పు తాను తెలుసుకున్నాడు. ఆమె మరలా చర్చి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ ఆయిల్ ఉంటుంది కదండి, అది తీసుకొచ్చి గొంతు మీద రాసి ప్రార్థన చేస్తే మూగబోయిన గొంతు మరలా మాట్లాడడం ప్రారంభించింది. నేను చెప్పేది కథలు కాదు, వాళ్ళందరూ ఇప్పుడు దేవుని సన్నిధికి వస్తూనే ఉన్నారు. ఆ తర్వాత మనసు మార్చుకొని, భార్యని కొట్టేవాడు, దూషించేవాడు, బూతులు మాట్లాడేవాడు మనసు మార్చుకొని ఇప్పుడు చర్చికి వస్తున్నాడు. గౌరవంగా, మర్యాదగా చర్చికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాడు. కేకలేస్తున్నారా భర్తలు, భార్యలు, పిల్లలు? రంకెలేస్తున్నారా? నిందించే వాళ్ళుగా ఉన్నారా? అవమానపరిచే వాళ్ళుగా ఉన్నారా? అసలు నేనంటే ఎవరికి విలువ లేదని కేకలేస్తుంటారు కొంతమంది. మౌనంగా ఉండు. దేవుని ఆత్మ పొందుకున్న వ్యక్తివైతే మౌనంగా దేవుని చేతికి అప్పగించండి. నా ప్రాణమునకు ప్రియుడని అతని మీద నా ఆత్మను ఉంచాను, నా ఆత్మను అతని మీద కుమ్మరించాను, నా ఆత్మ చేత అతన్ని అభిషేకించాను గనుక అతడు కేకలు వేయడు, అరవడు, కంఠస్వరం వీధులలో వినబడనివ్వడు. అంటే గొడవకి దిగడు. సువార్త ప్రకటించేటప్పుడు అరిసే అరుపులు వేరు, పాడి స్తుతించేటప్పుడు అరుపులు అరిసే వేరు. కొంతమంది దేవుని మందిరంలో పాడి స్తుతించి ఆరాధన చేయరు, కానీ గొడవలు ఇప్పుడు మాత్రం ముందుంటారు. గొడవలు వస్తే చాలు, అమ్మ చర్చిలో ఆనందించవచ్చు కదా, భక్తిగా ఉండొచ్చు కదా, పాటలు పాడవచ్చు కదా, నాకు కుదరదు లేని అంట. ఇంటికి వెళ్తే మాత్రం
పిచ్చోళ్ళు అరిచినట్టు అరుస్తుంటారు. దేవుని మందిరంలో ఆనందించలేరు, దేవుణ్ణి బిగ్గరగా కేకలు వేసి స్తుతించలేరు. స్తుతుల ధ్వనులు వేరు, గొడవ చేసేటప్పుడు అరిసే అరుపులు వేరు. దేవుని సన్నిధిలో వేసే కేకలు వేరు, వీధుల్లో వేసే కేకలు. కామన్ సెన్స్ కూడా ఉన్నది కొంతమందికి. అరే మనం ఇప్పుడు అరవచ్చా అరవకూడదా, చుట్టూ అన్ని జనులు ఉన్నారు, ఇప్పుడు మాట్లాడొచ్చా మనం మాట్లాడకూడదు ఈ టైంలో, ఆ ఇంకిత సెన్స్ ఉండదు కొంతమందికి. చుట్టూ అన్ని జనులు ఉంటారు, కేకలేస్తుంటారు అనమాట. అన్ని జనులు ఏమనుకుంటారు అప్పుడు, మీకంటే మేమే బెటర్ అనుకుంటారు, అంతే కదండి. ఓ ముసలాయన ఒక మీటింగ్కి వెళ్ళి ఏసన్ గారు ప్రక్కన కూర్చున్నాడంట, చాలా ఆనందిస్తున్నాడంట, పెద్ద వయసు ఆయన. అయిపోయిన తర్వాత ఏసన్ గారు అడిగారంట, నువ్వు ఎలా రక్షించబడ్డావు, ఏ వాక్యం విని రక్షించబడ్డావు అంటే, వాక్యం వినడం కాదయ్యా, నేను చూసి రక్షించబడ్డ ఒక కుటుంబాన్ని. ఎవరయ్యా? మా ఇంటికి ఎదురుగా ఒక పాస్టర్ గారు ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళ పిల్లలు ఎంత చక్కగా భక్తి చేస్తుంటారు, ప్రార్థన చేస్తుంటారు. ఉదయాన్నే ప్రార్థన, సాయంత్రం ప్రార్థన, అందరు దేవుని స్తుతిస్తారు, ప్రార్థన చేస్తారు. వాళ్ళు గొడవ పడినట్టు కానీ, వాళ్ళు అరుచుకున్నట్టు కానీ నేను ఇంతవరకు చూడలేదయ్యా. క్రైస్తవులు అంటే ఇలా ఉంటారని అప్పుడు ప్రభువుని నమ్ముకున్నానయ్యా అని చెప్పాడంట. చూసి మారు మనసు పొందాడు. చూడండి, వాళ్ళు అరవలేదు, కేకలు వేయలేదు, రంకెలు వేయలేదు. కొంతమందికి నోరు ఎక్కువ వాగుతుంటారు ఊరికే. దేవుని ఆత్మను పొందావా? ఒకసారి ఆలోచించుకొని, దేవుని ఆత్మను పొందావా? దేవుని ఆత్మ చేత నింపబడ్డావా? పరిశుద్ధాత్మ పొందాడో లేదో. ఒకసారి ఒక అబ్బాయి పెద్ద గొడవ చేసి, నేను దేవుని సేవ చేయలేనని చెప్పి వెళ్తుంటే మేరక్క గారు చెప్తే, మేరక్క ఒక్కటే అడిగింది, ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్నాడు అడగయండి. దేవుని ఆత్మ పొందుకున్నప్పుడు లేదంటే పంపించేయండి, అట్లాంటి వాళ్ళు వద్దు మనకి. దేవుని ఆత్మ లేని వాళ్ళు ఇట్లాంటి గొడవలు చేసేది. ఏదో బతుకుదేరు కోసం వచ్చినట్టున్నాడు ఆయన సేవకి. పోట్లాడుకుంటా, గొడవలు పెట్టుకుంటా, తగాదాలు ఆడుకుంటా, వాళ్ళ మీద వీళ్ళ మీద పోట్లాడు, బతుకుదేరు కోసం వచ్చినట్టున్నాడు. మనీల్ పంపించేయని మేరక్కకి ఫోన్ చేస్తే పంపించేయమని చెప్పింది. వద్దు, ఇలాంటి వాళ్ళు సేవలో ఉండకూడదు. ఇట్లా పోట్లాడి గొడవలు చేసే వాళ్ళు బతుకుదేరు కోసం వచ్చినట్టున్నారు, పంపించేయి నాన్న, ఆయన ఉంచొద్దు, ఇంకెవరిని అడగాల్సిన పనులు, చార్జీకి డబ్బులు ఇచ్చేసి పంపించేయమంది. పోట్లాడేదానికి కాదు వచ్చింది సేవకి. దేవుళ్ళు ఆత్మలు ఆనందించి, హర్షించి, ఆయన స్తుతించి, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొంది అనేకులకు ఆశీర్వాద కారకులకు ఉండేదానికి మనం సేవకు వచ్చింది. దేవుని సేవకు మనం వచ్చింది అనేకుల్ని బలపరిచేదానికి, ఆశీర్వదించేదానికి. ఇట్లా గొడవలు పెట్టుకున్న వాళ్ళంతా వద్దు నాన్న పంపించే బాబు అని చెప్పి వెంటనే ఛార్జీకి డబ్బులు ఇచ్చి పంపించేసి, తర్వాత చాలామంది రికమెండ్ చేశారు. కానీ మేరక్క చెప్పిన మాట ఒకటే గుర్తొచ్చింది, దేవుని ఆత్మ లేనివాడు సేవకి పనికిరాడని. ప్రియ సహోదరులారా, యేసయ్య ఆయన ప్రాణమునకు ప్రియుడు గనుక, పరలోకపు తండ్రి ప్రియుడు గనుక, తండ్రికి తన ఆత్మను ఆయన మీద ఉంచాడు. అలాగే అతడు కేకలు వేయడు, అతడు అరవడు, తన కంఠస్వరం వీధుల్లో వినబడనివ్వడు, నలిగిన రెల్లును అతడు విరవడు, మకమకలాడుచున్న జనపనార ఒత్తిని ఆర్పడు. నలిగిన రెల్లుని ఇంకా విరవడు. సమస్యలు ఎక్కువైపోయి, కష్టాలు ఎక్కువైపోయి, కన్నీళ్ళు ఎక్కువైపోయి, నలిగిపోయిన జీవితం. కొంతమంది దేవుని సన్నిధికి వస్తారు, విరిగి నలిగిన హృదయంతో వస్తారు. చూడండి, నలిగిపోయిన రెల్లుని ఇంకా విరవడు. వాస్తవంగా నేను మర్చిపోలేని సంఘటన. అంతకుముందు వారం ఒక ఆమె మందిరానికి వచ్చి చాలా పెయిన్ అనుభవిస్తున్నట్టుంది, కళ్ళు మూసుకొని కూర్చుంది. నాకు చాలా కోపం వచ్చింది. ఆరాధనలో నిద్రపోతుంది, బుద్ధి ఉందా లేదా అనుకుని మనసులో కోపంగా ఉంది, తిట్టాలనిపించింది. కానీ ఆ మొహం చూసినప్పుడు ఏదో బాధగా ఉన్నట్టుంది అని నేను గ్రహించాను ఆత్మలో. సరే, ఆమె ఏదో బాధలో అయిపోయింది. మొత్తం ఆరాధన అయిన తర్వాత వచ్చింది, ప్రార్థన చేసింది. ఏమో డల్లుగున్నావు, ఏమైందంటే, అన్నయ్య 3 రోజుల క్రితం కుక్క కొరికింది అన్నయ్య, కుక్క కరిసింది అన్నయ్య.
3 రోజుల నుంచి చాలా ఆరోగ్యం బాగాలేదు, హెల్త్ ప్రాబ్లంగా ఉంది. మరి రెస్ట్ తీసుకుపోయావంట. అన్నయ్య దేవుని సన్నిధికి రావాలి కదా అన్నయ్య. అంత పెయిన్ అనుభవిస్తున్న దేవుని సన్నిధికి వచ్చాను. ఇప్పుడు నేను ఆమెని, ఏమ్మా అమ్మా వైట్ శారీ కట్టుకున్నావు నువ్వే, బుద్ధిదే లేదా నీకు, నిద్రపోతేలా, ఏమో బుద్ధిదే లేదా, లే పైకి పో బయటికి అన్నాను అనుకో. ఇప్పుడు విరిగిన నలిగిన రెల్లుని నేనేం చేసినట్టు, అది ఆమె నలిగిపోయి సమస్యల చేత ఇబ్బంది పడుతూ వచ్చింది. బుద్ధి తెలియదు పో బయటికి అన్నాను అనుకో, ఆ నలిగిన రెల్లుని నేను ఏం చేసినట్టు, అది. ఇప్పుడు మీకు అర్థమైందా? ఎవడో బాధతో వచ్చాడు, బుద్ధి తెలియదు నీకు, అలా వస్తే అలా నువ్వు పో బయటికి అనకూడదు. నేను నలిగిన రెల్లుని ఇంకా నేను విరవకూడదు. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు సమస్యలతో వచ్చిన వారు ఇంకా విరిచివేయకూడదు. ఆ సమస్యకు పరిష్కారం ఏంటో, ఆ సమస్యకు విముక్తి విడుదల ఏంటో దాన్ని గ్రహించి గుర్తించి ప్రార్థించాలి. అది అభిషేకం పొందిన వాళ్ళు ఉన్న ప్రత్యేకత. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే నీ మీద దేవుని ఆత్మ లేదని అర్థం. నేనైనా మీరైనా వివేచించాలి, గ్రహించాలి. ప్రైజ్ ది లార్డ్. మకమకలాడుచున్న జనపనార ఒత్తిని ఆర్పడు, దాన్ని ఇంకా బ్రైట్గా వెలిగేటట్లుగా చేస్తాడు, ఇంకా బ్రైట్నెస్ వచ్చేటట్టు, ఇంకా ప్రకాశించేటట్లుగా. వెలుగుదామా వద్దా, ఉందామా పోదాం అన్నట్టు ఆరిపోయే స్థితి ఉంటుంది కొంతమందికి. మకమకలాడుచున్న జనపనార ఒత్తిని ఆయన ఆర్పివేయడు, చీకటిమయంగా మార్చడు. వెలగాలని కోరుకుంటుంటారు చాలామంది. ఆ వేల దీపాలు వెలగాలంటే ఒక్క దీపం వెలిగించేదానికి ఏం అవసరం? గట్టిగా చెప్పండి. వేల దీపాలు వెలగాలంటే ఒక దీపం వెలిగించేదానికి ఏం అవసరం? ఏంటండి మీరు అసలు ఫారిన్ వాళ్ళు ఉన్నట్టున్నారు. ఇది అమెరికా నుండి దిగొచ్చినట్టుగా ఉన్నారు. ఒక ఆమె ఇక్కడ చింత చీకులు కోసి దుబాయ్కి వెళ్ళొచ్చి గేదెలు వెళ్తుంటే వాట్ ఈస్ దిస్ అన్నారు, గేదెలను పట్టుకుంది. అమ్మ చింత చిగురు కోసుకుంటే గేదెలు కాసిన దానివి కదా, దుబాయ్కి వెళ్ళేసరికి గేదెల సంగతి మర్చిపోయి ఉన్నాడు ఆయన పక్కన ఉన్నాయి. అట్లా ఉన్నారు మీరు. ఇప్పుడు ఒక ఒత్తిడి వెలిగించాలంటే ఏం అవసరం? ఏంటది? ఎవరో మొగలు చెప్తున్నారు. ఏం అవసరం? అగ్గిపుల్ల అవసరమా కాదా? ఒక దీపం వెలిగించాలని ఏం అవసరం? అగ్గిపుల్లగా మారాలి నువ్వు. అప్పుడు వేల దీపాలు వెలుగుతాయి. నువ్వే ఒక అగ్గిలాగా మారిపోవాలి యేసునామములో వల్ల. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఒక మండే వ్యక్తిగా ఉండాలి, అనేకులు మండించాలా. నువ్వే మండకుండా ఆరిపోయే వ్యక్తిగా ఉన్నావు అనుకో, ఒక అగ్గిపుల్లలాగా ఉంటే అనేక దీపాలు వెలుగుతాయి. సంఘంలో ఎవడు వెలగట్లేదండి. అసలు నువ్వు వెలుగుతున్నావా? అసలు నీవు వెలుగుతున్నావు ముందు? ఏంటి సంఘం ఇట్టయిపోయింది అంటుంది ఒక ఆయన. అప్పుడు బాగున్నారు, ఇప్పుడేంత అంత చెడిపోయారంటే నీ సంగతి చూసుకో ముందు. నువ్వు అగ్గిపుల్లలాగా ఉన్నావా లేకపోతే ఆరిపోయిన దీపంగా ఉన్నావా? అప్పుడు బాగున్నారు, ఇప్పుడు బాగున్నారు, ఎప్పుడు ఒకేలాగా ఉంటారు అందరూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వేల దీపాలు వెలిగించేదానికి మొదటగా ఒక దీపం వెలగాలి. ఆ దీపం వెలిగించడానికి ఒక అగ్గిపుల్ల అవసరం. అలా మారాలి మనం. అనేక దీపాలను వెలిగించి ఒక అగ్ని వలె మారాలి. మకమకలాడుచున్న ఒత్తిని ఆర్పొద్దు ఎవరు దయచేసి. కొంతమంది ఊగిసలు ఆడుతుంటారు, అట్టా ఇట్టా అన్నట్టు. అలాంటి వాళ్ళని స్థిరపరచండి, వెలిగించండి, ఆర్పివేయద్దు. సేవకుడిగా నేనైనా, విశ్వాసులుగా మీరైనా అనేకుల్ని వెలిగించేటువంటి ఆత్మాభిషేకాన్ని మనం పొందుకోవాలి. అలాగే అతడు సత్యమును అనుసరించి న్యాయమును కనుపరుచును. భూలోకములో న్యాయము స్థాపించే వరకు అతడు మందగిల్లడు, నలుగు పడడు, మందమతిలాగా ఉండడు. కొంతమందికి మందం
సోమరితనం వచ్చేసింది, లేజినెస్ అన్నమాట. అతడు న్యాయము స్థాపించే వరకు నిరుత్సాహపడడు, అధైర్యపడడు. న్యాయం స్థాపించబడాలి, అన్యాయం తొలగిపోవాలి, న్యాయం జరగాలి, న్యాయం స్థిరపరచబడాలని దానికోసం ప్రయాసపడతాడు. నలిగిపోడు, సొమ్మసిల్లడు, నిరుత్సాహపడడు, అధైర్యపడడు. ఆత్మాభిషేకం పొందిన వాళ్ళు న్యాయము స్థాపించబడే వరకు పోరాడుతారు, ప్రయాసపడతారు, ప్రార్థిస్తారు, శ్రమ పడతారు, కష్టపడతారు. న్యాయం స్థాపించబడాలి, అన్యాయం దుర్మార్గత తొలగిపోవాలి, న్యాయమే జరగాలి అని అభిషేకం పొందిన వాళ్ళు దానికోసం ప్రయాసపడుతూ పోరాడుతూ ఉంటారు. ప్రతిదానికి నీరసం, ప్రతిదానికి తలనొప్పి, ప్రతిదానికి కడుపు నొప్పి. ఊరికైనా కడుపు నొప్పి వస్తుంది కొంతమందికి. మరి ఏం తింటారో నాకు తెలియదు. అన్నం తింటున్నారు, ఏం తింటున్నారు, ఆకులు అలుములు తింటున్నారు. ఆకులు అలుములు తినే జంతువులు కూడా బాగానే ఉంటున్నాయి. ఊరికే నీరసం, తింటానే ఉంటారు, నీరసం అంటుంటారు. ఏదో ఒక బలహీనత, ఏదో ఒక రోగం. దేవుని ఆత్మశక్తి ప్రతి ఒక్కరి బలహీనతల నుండి విడిపించునుగాక. దేవుని ఆత్మశక్తి ప్రతి రోగం నుండి విడిపించునుగాక. దేవుని ఆత్మశక్తి బలహీనతలు తొలగించునుగాక. దేవుని ఆత్మశక్తి రోగాల నుండి విడిపించునుగాక, సమస్యల నుండి విడిపించునుగాక, న్యాయము స్థాపించబడునుగాక. దేవుని ఆత్మ ఒక్కొక్కరి మీదకి దిగి వచ్చి బలపరచునుగాక. హల్లెలూయా. ప్రతి విశ్వాసి అభిషేకము చేత నింపబడి నలిగిన రెల్లును విరవకుండా, మకమకలాడుచున్న జనపనార ఒత్తిని ఆర్పకుండా అది ఇంకా బ్రైట్గా వెలిగేటట్లుగా ప్రయాసపడుదురుగాక. న్యాయము స్థాపించబడేంత వరకు పోరాడుదురుగాక. హల్లెలూయా. న్యాయము స్థిరపరచబడేంత వరకు నలిగిపోకుండా దృఢంగా దేవుని సన్నిధిలో స్థిరంగా ఉందురుగాక. ప్రతిదానికి నీరసమని, ప్రతిదానికి రోగమని అదొక వంక పెట్టుకొని చాలామంది దేవుని సన్నిధికి రాదు. అదొక వంక, రోగం అనేది. కడుపు నొప్పి లేకపోయినా కడుపు నొప్పి అనుకో వస్తుంది, అది జాగ్రత్త. నువ్వు ఒప్పుకున్న దాన్ని బట్టే వస్తుంది. కడుపు నొప్పి లేదు, ఏంటి బ్రదర్ రావట్లేదు అంటే కడుపు స్టమక్ పెయిన్ అయినా పెయిన్గా ఉందని అంటారు. లేనిది కూడా వచ్చేస్తుంది, జాగ్రత్త. లేని రోగాన్ని తెచ్చిపెట్టుకోవద్దు. ఏంటి బ్రదర్ చర్చిలో కనపడుతుంది, ఊరికి హెడ్ఏక్గా ఉంటుంది, తలనొప్పిగా ఉంటుంది. బాగానే ఉంటుంది, కానీ ఏదో ఒక వంక చెప్తుంటారు. అభిషేకం పొందు, ప్రతి బలహీనత నుంచి నువ్వు విడుదల పొందబోతున్నావు. ఆత్మచేత నింపబడు. ప్రతి రోగం, ప్రతి వ్యాధి, ప్రతి బలహీనత, నిరుత్సాహం అన్నిటిని దేవుడు తొలగించి నిన్ను ఉత్తేజపరచునుగాక, ఉజ్జీవింప చేయునుగాక, ఆరోగ్యంతో నింపునుగాక. ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్ముడు అభిషేకించునుగాక. హల్లెలూయా. దీపములు అతని బోధ కోసం కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటాయి. దీపాలన్నీ అతని నోటి నుండి వచ్చే మాట కోసం దీపాలు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన మీరంతా దీపాలు, మనమంతా దీపాలు. యేసయ్య మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నాం, కనిపెట్టుకొని ఉన్నాం. ఎంత దూరమైన, భారమైన, ఎంత ప్రయాసైన పరిగెత్తుకుంటూ మీరు దేవుడి సన్నిధికి వచ్చారు. ఎందుకంటే ఆయన మాట వినేదానికోసం, వాక్యం వినేదానికోసం. మమ్మల్ని చూసేదానికి కాదు వచ్చింది. ఎవరి కోసం వచ్చారు మీరు? దేవుని నోట నుండి వచ్చే మాట ఆలకించేదానికోసం. చాలా దీపాలు ఉన్నాయి ఇక్కడ. ఆ దీపాలని దేవుడు వెలిగిస్తూ వాక్యానుసారంగా జీవింప చేయునుగాక. మీ దీపాలని నా యేసయ్య ఇంకా ప్రజ్వరిల్ల చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన ఆత్మను మన మీద కుమ్మరించి మనల్ని ఆశీర్వదించి బలపరిచి అనేకులకు ప్రయోజనకరులుగా మనల్ని మార్చునుగాక. అనేక దీపాలను వెలిగించేటువంటి వ్యక్తులుగా మనల్ని మార్చునుగాక. అగ్నిలో నుండి తీయబడిన కొరవుల వలె మార్చునుగాక. మండుచు ప్రకాశించుచున్న దీపాల వలె వెలిగించునుగాక. నలిగిపోయిన వారిని మీరు దృఢపరచుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. అలాంటి ఆత్మశక్తిని అందరి మీద కుమ్మరించునుగాక. రెండో విషయం చెప్తాను.
అందరు బైబిల్ తీసి చూడండి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 14వ వాక్యం. త్వరగా చదవాల. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చెదను. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. సచ్చిన స్థితిలో ఉన్న మిమ్మల్ని నేను బ్రతికించా. ఇశ్రాయేలులారా, నేను మిమ్మల్ని బ్రతికించాను, నా జీవాత్మతో నింపాను, మిమ్మల్ని సజీవులుగా ఉంచాను, మరణాన్ని నిరర్ధకము చేశాను, మృతతుల్యమైన మీ దేహాన్ని బలముతో శక్తితో జీవముతో నింపాను, మిమ్మల్ని నేను బ్రతికిస్తాను. మీరు బ్రతుకున్నట్లుగా నా ఆత్మ మీ మీద కుమ్మరించబోతున్నా. ప్రైజ్ ది లార్డ్. నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేస్తా. అటు ఇటు తరమను, చెరకు అప్పగించను, శత్రువుకు అప్పగించను, కరువుకు అప్పగించను, బానిసత్వానికి అప్పగించను, బరువైన కాడి క్రిందకి మిమ్మల్ని పంపను. నేనే మీరు చేసిన అవిధేయమైన పనులను బట్టి బరువైన కాడి క్రింద నేను మిమ్మల్ని తరిమి ఆ కాడి మీ భుజం మీద పెట్టి మీరు నడవలేని స్థితిలోనికి నెట్టివేశా. కరువు తెప్పించింది నేనే, కాడి మీ మీద మోపబడేటట్లుగా చేసింది నేనే, చెరలో ఉంచింది నేనే. కాటాకూడు లోటా సాంబారం చెరలో ఉంటే కొన్ని కుటుంబాలు అలాగే ఉంటున్నాయి. వాళ్ళు చెరలో ఉన్నారో విడుదల పొందారో అర్థం కావట్లా. సంపాదించే డబ్బు ఏం చేస్తారో తెలియదు. కొంతమంది తినరు, సంపాదించి పోగేస్తూ ఉంటారు. అసలు ఎవరి కోసం సంపాదిస్తారో తెలియదు. కొంతమంది సంపాదించి తిని తృప్తిగా ఉండండి. పిల్లలు కడుపు నిండా అన్నం పెట్టుకోండి, బాగుంటుంది, మంచిది. అది కడుపు నిండా అన్నం పెట్టండి పిల్లలకి. ఒక గుళ్ళో చదింపులు చేస్తున్నారు. ఏమని? ₹14.75 పలానా వ్యక్తి దేవునికి సమర్పించాడు. ₹14. ఆ ఫంక్షన్కి ఎంతమంది వెళ్ళారని చూస్తే 11 మంది వెళ్ళారు. చదింపులు ఎంత పెట్టారు? అది నేను ఇంటా ఉన్నా, వెళ్తా ఉంటే సడన్గా పేరు కూడా చెప్పారు, పలానా పేరు, ఇది ₹14.75 ఇచ్చాడు. అది ఎంతమంది వెళ్ళారని చూస్తే ఇంచుమించు కుటుంబం ఇంటిల్లి పాదెళ్ళి కూర్చున్నారు అక్కడ. అది కొంతమంది పరిస్థితి అలా ఉంటుంది. ఇంటిల్లి పాదెళ్ళి కూర్చున్నారు. వండుకొని తినొచ్చు కదా, వండుకొని శుభ్రంగా నీకు కష్టపడింది వండుకొని తిని ఎంత బాగుంటుంది. కొంతమంది అలా చేయరు. పొర్రపాటున కొంతమంది వాళ్ళు తినరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పెట్టరు. అదొక పేదరికం, అదొక దరిద్రత. సంపాదించింది తినండి, తృప్తిగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, మంచిగా వస్తువులు కొనుక్కోండి, వాహనాలు కొనుక్కోండి, స్థలాలు కొనుక్కోండి, ఇల్లు కొనుక్కోండి, బాగానే ఉంటుంది. అది దేవుడిచ్చిన బహుమానం, మనం సంపాదించింది అనుభవించడం. పేదోళ్ళలాగా దరిద్రులాగా ఉండొద్దు. నువ్వు ఎంత సంపాదించావో దాంట్లో 4 భాగాలు చేసి ఒక భాగం దేవునికి, పేదలకి ఒక భాగం, నీ కుటుంబానికి ఒక భాగం, పిల్లలకి ఏదైనా సంపాదించుకోవాలంటే దానికోసం ఉపయోగించు. సంపాదన అంతా చిల్లు సంచులు వేసినట్టుగా అయిపోతుందా? తెచ్చింది దాన్ని డివైడ్ చేయి, దేనికని. దేవునికి, పేద ప్రజలకు కూడా ఖర్చు పెట్టేదానికి ఉపయోగించు. నేను ఇస్తేనే జరుగుతుందా దేవునికి, నేను ఇస్తేనే పేదోళ్ళు ధనవంతులు అవుతారు, ఇట్లాంటి ఆ చెడు ఆలోచనలకి చోటు ఇవ్వద్దు. మంచి ఆలోచనతోనే ముందుకు సాగండి. ఇశ్రాయేలీయులారా, నేనే మిమ్మల్ని చెరలోనికి పంపించాను. అక్కడ మీకు సరైన ఆహారం లేదు. నేను మిమ్మల్ని హింసలకి గురి చేశాను, శ్రమకు అప్పగించాను, అన్యుల చేతికి అప్పగించాను, ఈ దేశం నుండి మిమ్మల్ని పారద్రోలేను. అనేక దేశాల్లో మీరు బానిసలుగా ఉన్నారు, అనేక దేశాల్లో చెరలో ఉన్నారు, అనేక దేశాల్లో శ్రమలో ఉన్నారు.
నేనే తరిమేశాను. ద్వితీయోపదేశ కాండంలో ఆ విషయాలు ఉంటాయి. 4వ అధ్యాయంలో తర్వాత చదువుకోండి మీరు. నేను అనేక దేశాలకు మిమ్మల్ని తరిమేశాను, అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని సమకూర్చబోతున్నా. ప్రైజ్ ది లార్డ్. నా ఆత్మ మీలో ఉంచి మీ దేశంలో నేను మిమ్మల్ని నివసింపజేసేదను. ప్రైజ్ ది లార్డ్. ఈ దేశంలో నుండి నేను ఎక్కడికి మిమ్మల్ని తరమను. మీ గ్రామంలో మీరు సమృద్ధి కలిగి సంతృప్తిగా జీవించెదరుగాక. మీరున్న మండలాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో, రాష్ట్రంలో, దేశంలో మీరు సురక్షితంగా ఉందురుగాక. మన భారతదేశంలో ఉన్న ప్రజలందరూ సుభిక్షంగా, సురక్షితంగా, సమృద్ధిగా, సంతృప్తిగా బ్రతుకుదురుగాక. హల్లెలూయా. అటు ఇటు పరిగెత్తకుండా మనం ఉన్న చోటే దేవుడు మనల్ని స్థిరపరచునుగాక, ఆశీర్వదించునుగాక, ఏ శత్రువుకు అప్పగించకుండా కాపాడునుగాక, అటు ఇటు తరిమి వేయకుండా మనల్ని మన ప్రాంతాల్లోనే స్థిరపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పాలు తేనెలు ప్రవహించు దేశానికి ఇశ్రాయేలు నడిపించి వారిని స్థిరపరిచిన దేవుడు, సంతోషం సమాధానం ఇచ్చిన దేవుడు, వారి మధ్యలో ఆయన మందిరాన్ని ఉంచిన దేవుడు. నువ్వు పడుకున్నప్పుడు ఎవరు నిన్ను భయపెట్టడు, ఏ శత్రువు నీ మీదకి రాడు. క్రొత్త ధాన్యం వచ్చేంత వరకు పాత ధాన్యం తిని తృప్తిగా జీవించేంత వరకు నీ ఆహారాన్ని నేను నిండారులుగా దీవిస్తాననే మాట లేవియా కాండంలో రాయబడి ఉంటుంది. ప్రియ సహోదరులారా, దేవుడు వారిని ఎక్కడికి తరిమేయలేదు. వారి దేశంలోనే వారిని స్థిరపరిచాడు. ఏ శత్రువు రాకుండా కాపాడుతూ వచ్చాడు, ఏ ఖడ్గం వారి మీదకి రాకుండా కాపాడుతూ వచ్చాడు. మీరు ఆ మాటలు తర్వాత చదువుకోండి. లేవియా కాండంలో విషయాలు రాయబడి ఉంటాయి. మీరు నిర్భయంగా ఉంటారు, సురక్షితంగా ఉంటారు. లేవియా కాండం 26వ అధ్యాయం 9వ వాక్యం నుండి ప్రారంభం నుండి చదువుకోండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆ మాటలు చదవండి. 9వ వాక్యం నుండి. మిమ్ములను కటాక్షించి సంతానమిచ్చి మిమ్మల్ని విస్తరింపజేసేదను. అమ్మా 6వ వాక్యం చదవండి. ఆ దేశములో నేను మీకు క్షేమమును కలుగజేసేదను, మీరున్న ప్రాంతాల్లో మీకు మీ పిల్లలకు క్షేమమవునుగాక, మీ కుటుంబాలు క్షేమకరంగా జీవించెదరుగాక. మీరున్న దేశంలో, మీ దేశంలో నేను మిమ్మల్ని నివసింపజేస్తా. మీ దేశంలో నిర్భయముగా మీరు నివసిస్తారు. 9వ మాట చదువుతారా? నేను 5వ వాక్యం, 5వ వాక్యం. మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు. మీకు క్షేమము కలుగును, మీరు పడుకొనినప్పుడు ఎవడు మిమ్మల్ని భయపెట్టడు. మీరున్న దేశంలో దుష్ట మృగములు లేకుండా చేస్తాను. మీ దేశం మీదకి ఖడ్గము రాదు, మీ శత్రువులను మీరు తరిమి వేస్తారు. ఖడ్గము చేత శత్రువు మీ ఎదుట పడిపోతాడు. 5 మంది 100 మందిని తరిమేంత బలం పొందుతారు. 100 మంది 10,000 మందిని తరిమేంత శక్తిని పొందుతారు. మీ శత్రువులు ఖడ్గము చేత కూల్చివేయబడతారు. కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మలను విస్తరింపజేసి మీతో చేసిన నిబంధనను నేను స్థాపిస్తాను. చప్పట్లు కొడతామా గట్టిగా ఒకసారి? ఈ వాగ్దానాలు అన్నీ మన జీవితంలో నెరవేరునుగాక. దేవుడు తన ఆత్మని ఇశ్రాయేళ్ల మీద కుమ్మరించి వాళ్ళ దేశంలో వారిని నివసింపజేశాడు. ఎలా నివసింపజేశాడంటే, వారి దేశంలో వారిని తృప్తిగా, సాటిస్ఫాక్షన్ అన్నమాట, తృప్తిగా. ప్రైజ్ ది లార్డ్. మీ కష్టాడితో మీరు అనుభవించి తృప్తిగా జీవించెదరుగాక. తృప్తి లేని జీవితాలు ఉన్నాయి కొన్ని. కొంతమందికి తృప్తి లేదు, ఎంత తిన్నా తృప్తే ఉండదు వాళ్ళకి. కొంతమంది ఏది తిన్నా మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకొని తృప్తిగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి అసలు తృప్తి ఉండదు.
తింటానే ఉంటారు కానీ ఏముండదు, తృప్తి ఉండదు. ఒక ఆయన తింటానే ఉన్నాడు, అది బాగలేదు ఇది బాగలేదు అంటాడు. ఏం లేదు ఆయనకి, తృప్తి లేదు. తృప్తి లేని జీవితాలు. తింటానే ఉంటారు కానీ తృప్తి ఉండదు. ఈరోజు మొదలుకొని నా యేసయ్య మనందరికీ తృప్తికరమైన జీవితాన్ని దయచేయునుగాక. మీరు తృప్తిగా భుజించెదరుగాక. మీ ఆహారాన్ని నిండారులుగా దీవించునుగాక. అలాగే మీ దేశంలో మీరు ఎలా ఉంటారు? నిర్భయముగా. భయపడుతున్నారు ఎవరైనా? ఎవరు భయపడద్దు. నిర్భయముగా మీ దేశంలో, మన ప్రాంతాల్లో మనం జీవించదముగాక. అలాగే మీరున్న దేశంలో మీకు క్షేమం లేని స్థితిలో ఉంటే క్షేమం దయచేయునుగాక. మీరు పడుకోనినప్పుడు ఎవడైనా భయపెడుతున్నాడా? ఎవరైనా భయపెడుతున్నారా? మిమ్మల్ని ఎవడైనా భయపెడుతున్నాడా? భయపెట్టే వాళ్ళందరిని దేవుడు కంటికి కనుమరుగు చేయునుగాక. నిద్ర లేకుండా చేసే శత్రువు ఉంటాడు, భయపెడుతుంటాడు. ఊరికే భయపెడుతుంటాడు శత్రువు. శత్రువే కాదు, పశువులు జంతువులు కూడా భయపెట్టవచ్చు. మనుషులే కాదు, పశువులు జంతువులు కూడా భయపెడతా ఉంటాయి. ఊరికైనా భయపెడుతుంటాయి కొన్ని జంతువులు. ఎవ్వడు మీరున్న ప్రాంతాల్లో మిమ్మల్ని భయపెట్టడు. మీ దేశంలో మీరు నిర్భయముగా జీవించెదరుగాక. భయపెట్టేటువంటి పరిస్థితులన్నీ దేవుడు దూరం చేయునుగాక. భయపెట్టే మనుషులను దూరం చేయునుగాక. భయపెట్టే పరిస్థితులు దేవుడు తొలగించునుగాక. నిర్భయముగా మన దేశంలో మనం నివాసం చేయుదుముగాక. ఈ భారతదేశ ప్రజలందరినీ నిర్భయముగా దేవుడు జీవింప చేయునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. ఏ శత్రువు మన దేశం మీదకి రాకూడదు, కుటుంబాల మీదకి రాకూడదు, సంఘాల మీదకి రాకూడదు, సేవకుల మీదకి రాకూడదు, క్రైస్తవుల మీదకి రాకూడదు, విశ్వాసుల మీదకి ఏ శత్రువు రాకూడదు. భయపెట్టే శత్రువు ఖడ్గము చేత కూల్చబడుదురుగాక. అలాంటి క్రొత్త తైలముతో ఒక్కొక్కరిని ఆత్మ చేత అభిషేకించి కంటికి రెప్పల మనల్ని, మన కుటుంబాల్ని, మిమ్మల్ని, మీ పిల్లల్ని కాపాడి నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. దుష్ట మృగాలు ఉంటాయి కొన్ని. ఏ మృగాలు? మంచి మృగాలు కాదు, దుష్ట మృగాలు. మంచి జంతువులు కాదు, కొన్ని జంతువులు మృగాల్లాగా ఉంటా, దుష్ట మృగాలు, ఖడ్గ మృగాలు. కొన్ని సాఫ్ట్గా ఉంటాయి, కొన్ని క్రూరత్వంగా ఉంటాయి. మృగాలు, దుష్ట మృగాలు ఉన్నాయి. వాటిని కూడా దేవుడు లేకుండా చేయునుగాక. మీ దేశంలో దుష్ట మృగములు లేకుండా చేస్తాను. మీ దేశంలోనికి ఖడ్గము రాదు. నేను ఎప్పుడు కోరుకుంటుంటా ఈ భారతదేశ ప్రజలు ఎప్పుడు సుభిక్షంగా ఉండాలని. ఎందుకంటే రాత్రింబగళ్ళు ఆర్మీలో ఉండి డ్యూటీ చేసేవాళ్ళు, వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. కనిపెట్టుకొని ఉంటారు, యెహోవా ఈ పట్టణాన్ని, దేశాన్ని కాపాడునుగాక. ప్రైజ్ ది లార్డ్. మన దేశం మీదకి శత్రు ఆయుధం ఏది రాకూడదు, వచ్చినా అది పని చేయకుండా పోవాలి నామంలో. ప్రైజ్ ది లార్డ్. ఏ ఖడ్గం రాకుండా మనల్ని, మన దేశ ప్రజల్ని, క్రైస్తవుల్ని, సర్వమానవాల్ని యేసయ్య కాపాడి నడిపించునుగాక. మీరు మీ శత్రువులను తరుముతారు. శత్రువు ఇప్పటివరకు నిన్ను తరిమాడా, ఇప్పుడు నువ్వు తరమపోతున్నావు యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్. మనం తరమాల్సిన పని లేదు, ప్రభు చేతికి అప్పగిస్తే చాలు. ప్రైజ్ ది లార్డ్. మనం ఎవరిని తరమాల్సిన పనిలా. మనల్ని చూస్తేనే వాళ్ళే పారిపోతారు యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్. దుష్టుడు ఎవడు తరమకుండగానే, అంటే మనం నీతిమంతులుగా ఉంటే దుష్టుడు పారిపోతుంటాడు. అనీతిమంతులుగా ఉంటే దుష్టుడు సింహాసనం వేసుకొని కూర్చుంటాడు. వచ్చి అడు సిగ్గులేనుడు కనుక సింహాసనం వేసుకొని కూర్చుంటాడు. పిల్లలను పేరంటాం కదా, సిగ్గులేనుడు కదా, కూర్చొని ఉంటాడు. దుష్టుడు మనల్ని చూసి పారిపోవాలి యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. దుష్ట కార్యాలన్నీ దేవుడు నిర్మూలన చేయునుగాక.
దుష్టులను దేవుడు తరిమి కొట్టునుగాక. మీలో 5 మంది ఎంతమందిని తరుముతారు? గట్టిగా చెప్పాలి. 5 మంది ఒక్కరిని తరమలేరు బలహీనులుగా ఉంటే. అదే బలవంతులుగా ఉంటే 5 మంది 100 మందిని తరుముతారు. 100 మంది ఎంతమందిని తరుముతారు? గట్టిగా ప్రైజ్ ది లార్డ్. 100 మంది యోధులు ఉంటే చాలు, వాళ్ళు 10,000 మందిని హతమారుస్తారు. మీ ఇంట్లో మీరు 5 మంది ఉన్నారా? ఎంతమందిని తరిమేంత బలం ఇస్తాడు దేవుడు? అంత శక్తి. దానికోసం జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, 6 ప్యాక్ అంతకంటే అవసరం లేదు. ఆత్మలో బలం పొందుకుంటే చాలు 100 మంది శత్రువులను దేవుడు తరిమేస్తుంటాడు. 5 మందే ఉన్నారా? 4 ఉన్నారా? ఒక్కడివే ఉన్నావా? చాలామంది శత్రువుల మీదకి వస్తున్నారా? వాళ్ళని తరిమేంత బలము శక్తి నా దేవుడు నీకు దయచేయను గాక. దావీదు ఒక్కడిని హతమార్చాడు. ఎంతమందిని హతమార్చారని పాటలు పాడారు? ఒక్కడినే హతమార్చింది. 10,000 మంది సైన్యాన్ని హతమార్చారని కీర్తనలు పాడారు. వాడు అలా సవాల్ చేశాడు, నన్ను హతమారుస్తే నా దేశాన్ని, నా జనులను నీకు ఇచ్చేస్తానని. ఎంత అద్భుతమో చూడండి. దావీదు గోలియాతును జయించే శక్తిని ఇచ్చాడు. 10,000 మందిని ఒక్కడే తరిమేంత శక్తిని ఇచ్చాడు. మీరు ఎప్పుడు బలహీనులో ఆయన బలం అప్పుడు మనలో పరిపూర్ణమవును గాక. మీరు ఎప్పుడు శక్తిహీనులుగా ఉంటారో దేవుని శక్తి మీలోనికి దిగవచ్చును గాక. ప్రైజ్ ది లార్డ్. అయ్యా నేను ఉపవాసం ఉన్నానయ్యా, 3 రోజులు ప్రార్థన చేసుకుంటానన్నయ్యా. ఒకరోజు చాలా ఆకలిగా ఉందయ్యా, ప్రార్థన చేసుకుని పడుకున్నానయ్యా. దేవుడు నా దగ్గరికి వచ్చాడయ్యా, భూమిని చీల్చాడయ్యా, భూమిలో నుంచి నీటి ఊటలు పుట్టించి ఆ మంచినీళ్ళ చేత నా ప్రాణాన్ని తృప్తిపరిచాడయ్యా. దేవుడు వచ్చాడయ్యా, ఆహారం ఇచ్చాడయ్యా, రొట్టె ముక్కలు ఇచ్చాడయ్యా అని చెప్తుంటారు. దర్శనం వచ్చిందయ్యా నాకు అని చెప్తుంటారు. చాలామంది చెప్పడం విన్నా, నా జీవితంలో కూడా నేను ఎదుర్కొన్నా. నేను అట్లాంటివి అనుభవించా. బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు నన్ను బలపరిచినట్టుగా. నువ్వు ఎప్పుడు బలహీనుడువో అప్పుడు దేవుని బలం నీలో పరిపూర్ణమవునుగాక. శత్రువులను తరిమేంత శక్తిని నువ్వు పొందుదువుగాక. ప్రైజ్ ది లార్డ్. రోగాన్ని కలుగజేసే శత్రువును కూడా దేవుడు తరిమి కొట్టునుగాక. ప్రతి వ్యాధి, ప్రతి రోగం తొలగించి నిన్ను బలవంతుడిగా మార్చునుగాక. హల్లెలూయా. మీ శత్రువులు ఎవరైనా ఉంటే వారు ఖడ్గము చేత కూల్చబడతారు. మన దేశంలో మనకు తెలియని శత్రువు ఎవడైనా ఉంటే దేవుడు ఖడ్గం చేత వారిని కూల్చునుగాక. నేను మిమ్మల్ని కటాక్షిస్తాను, మీకు సంతానం ఇచ్చి విస్తరింపజేసి నిబంధన స్థాపించి ఆశీర్వదిస్తాను. మీరు చాలా కాలం నిలువైన పాతగిలిన ధాన్యమును తినేదరు. క్రొత్తది వచ్చిన పాతది మిగిలి ఉంటుంది. నా మందిరం మీ మధ్యలో ఉంటుంది. మీ యందు నా మనస్సు అసహ్యపడదు. నేను మీ మధ్యలో నడిచేదను, మీకు దేవుడను ఇంటాను, మీరు నాకు ప్రజలయ్యుందురు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశములో నుండి మిమ్ములను రప్పించి, నేను మీ దేవుడని యెహోవాను, నేను మీ కాడి పలుపులను తెంపి, భారంగా వచ్చారా? భారభరితమైన కాడి పలుపులను దేవుడు తెంపివేసి ఇక నుంచి మిమ్మల్ని నిలువుగా నడవచ్చేయునుగాక. భారంతో వస్తే మీ భారాలన్నీ తొలగించునుగాక. హల్లెలూయా. మీ కాడి విరగ్గొట్టబడునుగాక. మీరు నిలువుగా నడిచెదరుగాక. వంగిపోయి కాదు, కృంగిపోయి కాదు, కాళ్ళు ఈడ్చుకుంటా కాదు. భారంతో ఉన్నవాడు ఎలా ఉంటాడు? సరిగా నడుస్తాడండి? నడవలేడు. అందుకని దేవుడు కాడి పలుపులను తెంచి నిలువుగా నడవ చేస్తాడు. ఐగుప్తు దేశంలో కాదు, వాళ్ళ స్వదేశంలో స్థిరపరిచాడు. నా ఆత్మను మీ యందుంచి మీరు బ్రతుకున్నట్లుగా చేసి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేస్తాయి. ఎలా? నిర్భయముగా, బలవంతులుగా, సమృద్ధి గల వ్యక్తులుగా, అలాగే తృప్తికరమైన జీవితాన్ని ఇచ్చి దేవుడు తన ఆత్మని సంఘాల మీద, సేవకుల మీద, ఆత్మీయుల మీద, అందరి మీద కుమ్మరించి తృప్తినిచ్చి, ధైర్యపరిచి, ఆశీర్వదించి, మనల్ని స్థిరపరిచి, నెమ్మదినిచ్చి నిలువుగా నడవచేయునుగాక. ఈ మాసంలో ఈ వాగ్దానం మీ అందరి పట్ల నెరవేరునుగాక. చివరికి ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. జకరియా గ్రంథం చివరి మాట చదువుకొని ముగించుకుందాం. జకరియా గ్రంథం
4వ అధ్యాయం 6వ వాక్యం. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షముగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చుచున్నాడు. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి అగుదువు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. సైన్యములకు అధిపతి అయిన యెహోవా పంపి ఉన్నాడని నీవు తెలుసుకొందువుగాక. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు ఇదే. ఏంటది? శక్తి చేత బలము చేత కాక నా ఆత్మ చేతనే ఈ కార్యాన్ని జరిగిస్తా. ఏ కార్యం అది? మందిర పని. ప్రైజ్ ద లార్డ్. మందిర పని ఆత్మశక్తి ద్వారా జరగబోచున్నది. ఈ మందిర పని దేవుని ఆత్మ జరిగించునుగాక. అందరు గట్టిగా ఆమేనని చెప్పండి. మరొకసారి చెప్పండి. దేవుడే ప్రారంభించి దేవుడే ముగించునుగాక. ప్రైజ్ ద లార్డ్. జెరుబ్బాబెలు చేతులే ప్రారంభించాయి, అతని చేతులే ముగించబోతున్నాయి. నా ఆత్మని అతని మీదకు పంపి జనులందరూ కేకలు వేస్తుండగా కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. చప్పట్లు కొడుతూ గట్టిగా కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయిచుండగా అతడు పునాది రాయిని తీసి పెడతాడు. ఒక రాయిని తీసుకొని ఒక రాయిని పునాదిగా ఏర్పాటు చేస్తాడు. అతని చేతులే ప్రారంభించాయి, అతని చేతులే ముగిస్తాయి. ఎందుకంటే నా ఆత్మను అతని మీద ఉంచాను, నా ఆత్మ శక్తితో నింపాను, నా ఆత్మ ద్వారా ప్రతి కార్యం జరగబోతుంది. నీవు ఇల్లు ప్రారంభించావు, అది ఆగిపోయిన మధ్యలో దేవుడు దాన్ని కొనసాగింప చేయునుగాక. చేసిన వ్యాపారం మధ్యలో ఆపేసావా, దేవుడు దాన్ని కొనసాగించునుగాక. పిల్లలు చదువుల్లో రాణించలేక దిగజారిపోయి మానుకోవాలనుకుంటున్నారా, దేవుడు దాన్ని కొనసాగించునుగాక. అది ఏదైనా సరే ప్రతిదీ దేవుని ఆత్మశక్తి ద్వారా జరుగునుగాక. ఈ మందిర పని మనం ఈ నెలలో ప్రారంభించబోతున్నాం. విస్తారమైన కృప చూపి ఆత్మదేవుడి పనులన్నీ జరిగించునుగాక. మనం ఆలోచిస్తే ఒకసారి బుర్ర బద్దలైపోయింది. ఇది మన వల్ల కాదనిపిస్తుంది, కానీ దేవుడే జరిగించబోతున్నాడు. నమ్మిన వాళ్ళు ఆమె చెప్పండి గట్టిగా. ఆత్మశక్తి ద్వారా ప్రతి కార్యం దేవుడు జరిగించునుగాక. దీనికి కావలసినవన్నీ, మందిరానికి కావలసినవన్నీ పరిశుద్ధాత్ముడు సమృద్ధిగా దయచేయునుగాక. ప్రతి వస్తువు, ప్రతి మెటీరియల్, ప్రతిదీ సర్వశక్తి గల దేవుడు దయచేయునుగాక. ప్రైజ్ ద లార్డ్. మందిరం కోసం సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తున్న యేసయ్యకు గట్టిగా స్తోత్రం అని చెప్పండి ఒకసారి. చెప్పాలి గట్టిగా. స్తోత్రం, స్తోత్రం. చెప్పాలి గట్టిగా. స్తోత్రం, 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 స్తోత్రం. పని వాళ్ళని దేవుడు సిద్ధపరచున్నట్లుగా స్తోత్రం చెప్తామా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఉత్సాహంగా, సంతోషంగా, సమాధానంగా పరిచర్య చేసే వ్యక్తులు లేవనెత్తి సంతోష సమాధానాలు ఇచ్చిన యేసయ్యకి చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఆర్థిక సహాయం అందించిన యేసయ్యకి చప్పట్లు కొడుతూ గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం. కొరత, కొదువు అనే మాట వినబడకుండా అన్ని సమృద్ధిగా ఇచ్చిన యేసయ్యకి చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం. దేవుని ఆత్మ ద్వారా ప్రారంభించబడుతుంది.
దేవుని ఆత్మ ద్వారా ముగించబడుతుంది. పరిశుద్ధాత్ముడి కార్యాలన్నీ జరిగించునుగాక. ప్రైజ్ ద లార్డ్. మీలో సత్క్రియను ఆరంభించిన వాడు దానిని ప్రభు రాకడ దినం వరకు కొనసాగింప చేయనుగాక. చదవండి ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యం. త్వరగా చదవాల. మీలో సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ప్రారంభించిన ఆయన ప్రభు రాకడ వరకు కొనసాగించునుగాక. సత్క్రియలు చేసేదానికి ప్రారంభించాడా, ప్రభు రాకడ దినం వరకు దాన్ని మన ద్వారా కొనసాగింప చేయునుగాక. మంచి పనులు చేయాలని ప్రారంభిస్తే అది ప్రభు రాకడ వరకు కొనసాగుతూనే ఉండునుగాక. మధ్యలో ఆపేయకూడదు, దాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నీలో సత్క్రియ ఆరంభించింటే ముగించేంతవరకు దేవుని ఆత్మ మీతో ఉండునుగాక. మందిర పని ప్రారంభిస్తున్నావా, అది ముగించేంతవరకు దేవుని ఆత్మ మనతో ఉండి నడిపించునుగాక. మన హృదయం అనే ఆలయం కట్టుకోవాలని మనం ఆ దేవుని సన్నిధిలో మనల్ని మనం స్థిరపరచుకుంటున్నామా? ఈ హృదయం అనే ఆలయాన్ని ప్రభు నివాసమైన ఇల్లుగా, మందిరంగా కట్టి స్థిరపరిచి బాగు చేసి పరలోక రాజ్య వారసులుగా మార్చునుగాక. అలాగే 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యంలో కూడా ఒక మాట రాయబడి ఉంటుంది. చదవండి. ఆ హేతువు చేత శ్రమలు అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నా. ప్రభు రాకడ దినం వరకు మనం ఆయన చేతికి అప్పగించిన దాన్ని కాపాడునుగాక. ఆరంభించిన దాన్ని ఆయన ముగించునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం మందిర పని ప్రారంభించబోతున్నాం. ఈ ఆరాధన అయిన తర్వాత ఈ మందిరం పని జరగబోతుంది. ఈ గోడలను తీసి మందిరం అంతా క్లీన్గా ఉంచితే ఆ చివరి స్తంభం నుంచి అటు ఉంటుంది మందిరం, ఇటంతా క్లీన్ చేయబడుతుంది. ఈ వారంలో ప్రభు చిత్తం అయితే పునాది వేయడం జరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. కనుక రోజు ప్రార్థన చేయండి దేవుని మందిరం కోసం. ఆత్మశక్తి ద్వారా జరిగించండి ప్రభు అని ప్రతిరోజు మీకు కుదిరితే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తారని ప్రేమతో మీకు తెలియచేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయండి, పరిచర్య చేయండి, పరిచర్యలో పాలు పొందండి, సహకరించండి. ఆత్మ ద్వారా ప్రారంభించబడిన పని ముగించబడాలని ప్రతిరోజు మీరు ప్రార్థించి పరిచర్య చేస్తారని ప్రేమతో తెలియచేస్తున్నా. దేవుని ఆత్మ మనలో ఉంచి ప్రతి కార్యాన్ని దేవుని ఆత్మ జరిగించునుగాక. ప్రారంభించింది ముగించేంతవరకు దేవుడు మనకు తోడైండునుగాక. భక్తిని ప్రారంభించాం, మధ్యలో ముగించకుండా ప్రభు రాకడ దినం వరకు ఈ భక్తి పరిశుద్ధతని దేవుడు కాపాడుకుంటూ, దేవుని సన్నిధిలో మనల్ని మనం కాపాడుకుంటూ, దేవుడు మనల్ని కాపాడుతూ అంతవరకు నడిపించునుగాక. ఎవరు దిగజారిపోకూడదు. దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళు ఎవరు దిగజారిపోద్దండి. మీరు ప్రారంభించారా భక్తి మార్గాన్ని, దేవుడు కొనసాగిస్తాడు, ఆయన ముగిస్తాడు. నేను పడిపోతానేమో, బాప్తిసం పొందితే నేను నిలబడలేనేమో, పరిశుద్ధాత్మ పొందితే ఇవన్నీ సందేహాలకి మీరు చోటివ్వద్దు, సందిగ్ధాలకు చోటివ్వద్దు. ప్రభు ప్రారంభించాడు, ప్రభువే ముగిస్తాడని నమ్మండి. ఆత్మనే ఆరంభిస్తుంది, దేవుని ఆత్మనే ముగిస్తుంది. నా ఆత్మని మీ సంతతి మీద, మీ మీద కుమ్మరించదను. దేవుని ఆత్మ అందరి మీద కుమ్మరించబడును గాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని ఆత్మ ద్వారా ప్రతి కార్యం జరుగును గాక. దేవుని ఆత్మ ద్వారా మన దేశంలో మనం నిర్భయంగా, సమృద్ధిగా, సంతృప్తిగా జీవించదము గాక. దేవుని ఆత్మ చేత నింపబడిన మనం అనేక దీపాలని వెలిగించి ప్రయోజనకరులుగా మార్చబడదుము గాక. ఈ కొద్ది మాటలు మీ వినికిడిలో ప్రభు స్థిరపరిచి నెరవేర్చును గాక.